హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ డెన్. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫ్లెక్స్ బాక్స్ గురించి చూద్దాం. సో దానికన్నా ముందు ఏంటంటే ఫ్రెండ్స్, మనం నిన్న లింక్స్ గురించి చూసాం కదా. సో ఈ ఆర్డర్ అనేది ఈ విధంగానే ఉండాలి ఫ్రెండ్స్. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ, ఈ విధంగా జంబ్లింగ్గా చేస్తే ఇది పనిచేయదనమాట. సో లింక్ అనేది ఈ విధంగానే ఉండాలి, ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సేవ్ ద ఫైల్ ఫ్లెక్స్ బాక్స్, ఓకేనా? HTML ఫైల్, క్లిక్ ఆన్ సేవ్. HTML ఇదంతా మీకు తెలిసిందే. అలాగే హెడ్లో టైటిల్ ఏంటి? ఫ్లెక్స్ బాక్స్, ఓకేనా? ఫ్లెక్స్ బాక్స్. సో ఇందులోనే మళ్ళీ స్టైల్, దాని తర్వాత బాడీ, ఫ్రెండ్స్. అసలు ఈ ఫ్లెక్స్ బాక్స్ ఎందుకు సార్, అసలు మనం ఇది ఎందుకు వాడాలి అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ అని ఉంటాయి ఫ్రెండ్స్. మెయిన్గా ఏంటంటే మనం వెబ్సైట్ డెవలప్ చేస్తాం కదా. మనం డెవలప్ చేసేటప్పుడు ఏంటంటే డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అంటే ఒక మాడ్యూల్ ఒక ఫంక్షనాలిటీ, ఇంకో మాడ్యూల్ ఇంకో ఫంక్షనాలిటీ, అలా డిఫరెంట్గా మనం వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈకామర్స్ వెబ్ అప్లికేషన్ తీసుకుంటే మనం చూసాం కదా ఫ్లిప్కార్ట్. ఆ ఫ్లిప్కార్ట్లో కింద ఈ ఫోన్లన్నీ ఒక ఆర్డర్లో వచ్చాయి, చూసారా? ఒకవేళ అలా కాకుండా ఆ ఆర్డర్ నుంచి బయటకు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు అది చూడడానికి ఎలా కనిపిస్తుంది? సో ఆ విధంగా ఉండకుండా ఈ ఎలిమెంట్స్ అనేవి నీట్గా, ఆ ఐటమ్స్ అనేవి ఒక పర్ఫెక్ట్ షేప్లో, అంటే ఒక ఆర్డర్లో నీట్గా పెట్టుకోవడానికి ఈ ఫ్లెక్స్ బాక్స్ అనేది మనం వాడతాం అనమాట, ఓకేనా? ఈ ఫ్లెక్స్ కంటైనర్ క్రియేట్ చేయడానికి ఈ ఫ్లెక్స్ అనేది మనం వాడతాం అనమాట, ఓకేనా? అండ్ రో కానీ, అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ ఫ్లెక్స్ ఐటమ్స్ అనేవి ఈజీగా ఒక రో కానీ ఒక కాలంలో కానీ అరేంజ్ చేసుకోవడానికి మనం ఈ ఫ్లెక్స్ అనేది మనం వాడతాం అనమాట, ఓకేనా? అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది నీట్గా ఐటమ్స్ అనేవి నీట్గా అలైన్మెంట్ చేసుకోవడానికి, ఇంకా ఆ స్పేసింగ్ కంట్రోల్స్కి మనకి బాగా యూజ్ అవుద్ది అనమాట, ఓకేనా? అంటే మనం ఫ్లోట్ కానీ పొజిషనింగ్ కానీ మనం చూసాం కదా. సో ఆ విధంగా కాకుండా ఈ ఫ్లెక్స్ బాక్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఇంకా పవర్ఫుల్ అలైన్మెంట్ అనేది మనకి ఉంటుంది అనమాట, ఓకేనా? సో అసలు ఇది ఎలా వాడాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ముందుగా ఇప్పుడు మనం బాడీలోకి ఇక్కడ వెళ్తే, సో నేను ఏం పెడుతున్నాను, ఫ్లెక్స్ ఐటమ్, ఓకే ఫ్రెండ్స్. నేను ఇలా షార్ట్ కట్లో చేశాను, మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా మాన్యువల్గానే టైప్ చేసుకోండి, ఓకేనా? కొంచెం టైం సేవ్ చేయడానికి నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట. కానీ మీరు ప్రతిదీ నేర్చుకుంటేనే మీకు గుర్తుంటుంది, ఓకే? ఇక్కడ ఐటమ్ 2, అంటే నేను ఇక్కడ ఐటమ్స్ అనేవి నేను ఈ విధంగా ఒక క్లాస్లోని నేను క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎలా కనిపిస్తుందో మీకు అర్థం కావాలి కాబట్టి. ఫ్లెక్స్ ఐటమ్ 3. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా 3 ఐటమ్స్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేశాను కదా. సో ఇప్పుడు నేను దీనికి స్టైలింగ్ చేస్తాను అనమాట, ఓకే? సో ఇది క్లాస్ కదా, ఏం చేయాలి? డాట్ ఫ్లెక్స్ కంటైనర్ అని నేను ఒకటి పెట్టుకుంటాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకోటి ముఖ్యంగా మర్చిపోయాను, ఫ్లెక్స్ కంటైనర్ క్రియేట్ చేయలేదు ఫ్రెండ్స్, సారీ. కంటైనర్, సో ఇది ఎక్కడ నేను తీసేస్తున్నాను. సో ఈ విధంగా ఐటమ్స్ అనేవి అలైన్ అయి ఉంటాయి, ఓకే? అంతే, ఎస్. సో ఈ ఫ్లెక్స్ కంటైనర్లో ఈ ఫ్లెక్స్ ఐటమ్స్ అనేవి ఉన్నాయన్నమాట, ఓకేనా? సారీ ఫ్రెండ్స్, ఈ ఫ్లెక్స్ ఐటమ్స్ అనేవి ఉన్నాయన్నమాట, చూడండి.
ఓకే. సో, ఇప్పుడు నేను వీటికి స్టైలింగ్ చేస్తాను. సో, ముందుగా ఫ్లెక్స్ కంటైనర్ చేద్దాం. ఓకేనా? డిస్‌ప్లే చూడండి ఇక్కడ నేను రాస్తున్నాను. ఫ్లెక్స్ చూసారా? ఫ్లెక్స్ అని రాయాలి. అలా రాస్తే ఏం జరుగుతది సార్ అంటే గాబరా పడకండి ఫ్రెండ్స్. నేనిప్పుడు మీకు అదే చూపించబోతున్నాను. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వాని తీసుకుందాం ఏదో ఒకటి. అండ్ ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్స్ నార్మల్‌గా. ప్యాడింగ్ ఎందుకు వాడతాననేది నేను మీకు ముందే చెప్పాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి చూడండి. అక్కడ నేను మీకు ప్యాడింగ్ గురించి చెప్పాను. సో, ఇప్పుడు ఫ్లెక్స్ ఐటెమ్స్. ఫ్లెక్స్ ఐటెమ్స్. ఓకే. ఐటెమ్. ఎందుకంటే ఇగో ఫ్లెక్స్ ఐటెమ్ కాబట్టి ఫ్లెక్స్ ఐటెమ్. పేర్లు యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే ఇక్కడ చేసిన సిఎస్ఎస్ అనేది ఈ క్లాస్‌కి వర్తించదు. నేమ్ షుడ్ బి సేమ్. ఓకే. యాంటిగ్యూ వైట్ అనేదో ఉంది. ఇదంతా నేను ఎందుకు రాస్తున్నానంటే ఫ్రెండ్స్ టెక్స్ట్ టెక్స్ట్ యొక్క కలర్. కలర్ వద్దులేండి. నార్మల్ వదిలేద్దాం. అండ్ దీనికి కూడా మళ్ళీ ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్స్. మార్జిన్ నాకు కొంచెం స్పేస్ అనేది నాకు బయట ఉండాలి. ఒక 10 పిక్సెల్స్ నేను ఇస్తున్నాను. సో, అలాగే టెక్స్ట్ అలైన్ సెంటర్. టెక్స్ట్ అనేది నాకు సెంటర్‌లో ఉండాలి ఈ ఐటెమ్‌కి. ఓకేనా? దీని చుట్టూ స్పేస్ ఒక 10 పిక్సెల్స్ ఉండాలి. లోపల 20 పిక్సెల్ ఉండాలి ప్యాడింగ్. సో, ఫాంట్ కొంచెం నాకు పెద్దగా ఉండాలి కాబట్టి ఫాంట్ సైజ్ 20 పిక్సెల్స్ అని నేను ఇచ్చాను. విడ్త్ ఈ విధంగా ఎంత ఒక 100 ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో, ఫ్రెండ్స్ నేను ఈ విధంగా ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కదా! దీన్ని ఒకసారి రన్ చేద్దాం. చూసారా ఎలా కనిపించిందో? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇందాకే చెప్పాను కదా! ఫ్లెక్స్ ఐటెమ్ చూసారా? దానికి ఇది వర్తించింది. ఇప్పుడు చూడండి ఫ్లెక్స్ టీ అని పెట్టాను. అందుకే వర్తించలేదు. ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి. చూసారా? ఇక్కడ ఈ నేమ్, ఈ క్లాస్ నేమ్ 2 సేమ్ ఉంటేనే అది వర్తిస్తది. లేదంటే వర్తించదు. అది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో, ఈ ఫ్లెక్స్ వాడడం వల్ల చూసారా? ఐటెమ్స్ అనేవి ఏ విధంగా కనిపిస్తున్నాయో. సో, ఇది మెయిన్‌గా ఫ్లెక్స్ వల్ల అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. మనం ఫ్లిప్‌కార్ట్‌లో చూస్తాం కదా! మనం ఇలా కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ ఐటెమ్స్ ఇక్కడ మొబైల్స్ అని చెప్పి రాసుండి ఇక్కడ ఫోన్‌లు ఒకదాని తర్వాత ఒకటి ఇలా కనబడుతుంటాయి చూసారా? అది ఒక ఫ్లెక్స్ బాక్స్‌లో పెట్టుకోవచ్చనమాట. అంటే ఇట్ గివ్స్ ఎ పవర్‌ఫుల్ కంట్రోల్ ఆఫ్ అలైన్‌మెంట్ ఆఫ్ ఐటెమ్స్. ఓకే. సో, ఇది ఫ్లెక్స్ ఫ్రెండ్స్. అలాగే జస్టిఫై కంటెంట్ అని ఉంది. ఇంకో కాన్సెప్ట్ ఫ్రెండ్స్. జస్టిఫై కంటెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫ్లెక్స్ ఐటెమ్ అనేవి ఉన్నాయి కదా! హారిజాంటల్‌లో పెట్టడానికి మనం ఇది వాడతాం అనమాట. ఓకేనా? ఈ ఫ్లెక్స్ కంటైనర్‌లోని ఈ ఫ్లెక్స్ ఐటెమ్ అనేది హారిజాంటల్‌గా పెట్టడానికి ఈ జస్టిఫై కంటెంట్ అనేది మనం వాడతాం ఫ్రెండ్స్. అలాగే దీని వాల్యూస్ వచ్చేసరికి ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్, సెంటర్ ఇంకా స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్. ఫ్లెక్స్ స్టార్ట్ అంటే ఐటెమ్స్ అనేవి లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఫ్లెక్స్ ఎండ్ అంటే మీకు తెలిసిందే ఎండ్ రైట్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే అలైన్స్ ఐటెమ్స్ ఏంటంటే అలైన్ టు ద రైట్‌గా అవుతాయి. ఓకేనా? సెంటర్ అంటే ఐటెమ్స్ అనేవి సెంటర్‌లో ఉంటాయి. అలైన్ అయ్యి ఉంటాయి. స్పేస్ బిట్వీన్ అన్నాం అనుకోండి. ఇక్కడ చూడండి ఈక్వల్ స్పేస్ అలాగా. ఈక్వల్ స్పేస్ బిట్వీన్ ద ఐటెమ్స్ అంటే ఇదొక ఐటెమ్, ఇదొక ఐటెమ్. ఈ మధ్య స్పేస్ ఉంది చూసారా? అది ఆ విధంగా స్పేస్ బిట్వీన్ వాడతాం. స్పేస్ అరౌండ్ అంటే ఈక్వల్ స్పేస్ అరౌండ్ ఈచ్ ఐటెమ్. ఓకేనా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని అది యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నాను. జస్టిఫై కంటెంట్ సెంటర్. ఇప్పుడు చూడండి. చూసారా? ఐటెమ్స్ అనేవి ఎలా సెంటర్‌లోకి వచ్చాయో. ఇది జస్టిఫై కంటెంట్ వల్ల అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. అలాగే అలైన్ ఐటెమ్స్ అని ఉంది. అలైన్ ఐటెమ్స్ అంటే ఏంటి? ఈ ఫ్లెక్స్ ఐటెమ్స్ అనేవి వెర్టికల్‌గా మనం అలైన్ చేసుకోవడానికి ఈ అలైన్ ఐటెమ్స్ అనేవి వాడతాం ఫ్రెండ్స్.
ఎందులోని ఫ్లెక్స్ కంటైనర్లోని మనం ఐటమ్స్ అనేవి వెర్టికల్గా పెట్టడానికి మనం వాడదాం అనమాట. ఓకే, అలైన్ ఐటమ్స్ ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఇప్పుడు ఇది తీసేసి అలైన్ ఐటమ్స్ సెంటర్, ఇప్పుడు చూడండి, చూసారా? ఆ విధంగా ఇది మనకు పనికి వస్తుంది అనమాట. సో మెయిన్లీ మన టైప్ ఆఫ్ టెక్స్ట్ అలైన్ అని ఇక్కడ రాశాను, అంటే టెక్స్ట్కి సంబంధించింది రండి అది. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఫ్రెండ్స్ ఏదైనా. అండ్ అలాగే ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లెక్స్ డైరెక్షన్ అనమాట. ఇప్పుడు మనం ఈ విధంగా మనం పెట్టాం చూసారా, ఐటమ్ 1 ఐటమ్ 2 ఇలా పక్క పక్కన. సో ఈ డైరెక్షన్ అనేది ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే రో వైజ్ కావాలా, కాలం వైజ్ కావాలా, ఏ విధంగా కావాలి నాకు ఐటమ్స్ అనేవి, అదంతా మనం ఫ్లెక్స్ డైరెక్షన్ వల్ల పాసిబుల్ చేయొచ్చు ఫ్రెండ్స్, దాన్ని వాడడం వల్ల. సో అలాగే ఇందులో దీనికి వాల్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, రో అనుకోండి, లెఫ్ట్ నుంచి రైట్కి ఐటమ్స్ అనేవి ప్లేస్ అవుతాయి అనమాట. అంటే ఈ విధంగా, అంటే రో రివర్స్ అంటే రైట్ నుంచి లెఫ్ట్కి, ఓకేనా? కాలం అంటే తెలిసిందే, టాప్ టు బాటమ్. మళ్ళీ కాలం రివర్స్ అంటే బాటమ్ టు టాప్, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాసినాను చూడండి. ఇప్పుడు తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్, ఇప్పుడు నేను ఇక్కడ రాసాను చూడండి, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం, చూసారా ఏ విధంగా వచ్చిందో? ఇది మన డైరెక్షన్ అనేది మనం చెప్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ రో పెడుతున్నాను చూడండి, చూసారా? ఇది ఫ్లెక్స్ డైరెక్షన్ ఫ్రెండ్స్, ఓకేనా? మెయిన్గా ఇవన్నీ మనం వాడేది మన ఐటమ్స్ అనేవి నీట్గా ప్రాపర్ వేలో డిస్ప్లే చేయడానికి, స్టైలింగ్ చేసుకోవడానికి మనం వాడతాం ఫ్రెండ్స్. ఈ ఫ్లెక్స్ బాక్స్ ఇది వాడడం వల్ల వెబ్సైట్ మీద మనకి కొంచెం గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాడింగ్ కానీ ఇంకా ఈ ఫ్లోట్ ఇలాంటివి మనం వాడడం వల్ల ఐటమ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. కానీ ప్రతి డివైస్లోని ఈ విధంగానే కనిపిస్తుందని గ్యారంటీ మనకు ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే స్క్రీన్ రెజల్యూషన్ మారిపోద్ది, లేదంటే ట్యాబ్లెట్లో ఓపెన్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మనకి ఈ ఐటమ్స్ అనేవి, ఈ ఐటమ్ 1 అనేది ఈ బాక్స్లో ఉంది కదా, బ్లూ కలర్ బాక్స్లో, ఇది బయటకు వచ్చింది అనుకోండి, ఎక్కడో ఉంటుంది అది. సో అప్పుడు చూడడానికి అంత బాగుండదు. ఐటమ్స్ అనేవి ప్రాపర్ వేలో ఉండాలి. సో ఫ్లెక్స్ బాక్స్ అనేది మనకు అందుకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఫ్లెక్స్ బాక్స్ గురించి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఎంతమంది వీలైతే అంతమందికి, ఓకేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.